నెక్స్ట్ బై బై వైసీపీ ఏంది అనిల్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చినటువంటి రాజకీయ ప్రకంపనలు అంటే ఒక 11 స్థానాలు మార్చారు, తర్వాత ఇంకొక మొత్తం 70 స్థానాలు మారుస్తారు, 30 స్థానాలు మారుస్తారు, సరే ఏదో మారుస్తారు ఏదో చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం. సరే దానితో తెలుగుదేశం పార్టీకి కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా వస్తున్నాయా, పాజిటివ్గా తెలుగుదేశం పార్టీలో జాయినింగ్స్ ఏమైనా పెరిగినాయా? అంటే పెరగటం అని అంటే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంకా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలతో చేంజ్ అవుతున్న వాళ్ళు ఉన్నారా, లేక ఓడిపోతుంది వైసీపీ ఓడిపోతున్నారేమో అనేటువంటి భావనతో తెలుగుదేశం జనసేన గెలుస్తుందేమో అనేటువంటి భావనతో వచ్చేటువంటి నాయకుల సంఖ్య వచ్చేటువంటి కార్యకర్తల సంఖ్య పెరిగిందా? అటువంటి పరిస్థితి ఏమన్నా ఆ ఫ్లో ఏమైనా కనపడుతూ ఉందా? వైసీపీలో ఏదైతే ఉందో అంతర్గత అసమ్మతి పెద్ద ఎత్తున ఉంది సార్. అయితే అధికారం ఆ పార్టీ అధినేత చేతిలో ఉండడం కారణంగా బయటపడలేదు. 4 సంవత్సరాల 7 నెలలకు పైగా కాలంలో వాళ్ళు బయటపడాలి. ఇక కాలం దగ్గర పడింది, పరిపాలన పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నుంచి వలసలు బయలుదేరిన పరిస్థితి. వాస్తవానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో నెల్లూరు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇతర నేతలు ఉన్నారు. వారిలో ఆనం రామనారాయణ రెడ్డి. అయితే వీరిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో పూర్తిగా కడవ కప్పుకొని ఎవరైతే ఉన్నారో ఉండవల్లి శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. తమతో పాటు తమ అనుచరులను కూడా జాయిన్ చేశారు. దాదాపు 6 జిల్లాల నుంచి 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో అనేక మంది నేతలు వలస చేరిన పరిస్థితి. నిన్న కుప్పం నుంచి కూడా అధికార వైసీపీ నుంచి కొంతమంది తిరిగి మళ్ళీ టీడీపీ గూటికి వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. దీని అన్నిటికీ ప్రధాన కారణం ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం. రెండో అంశం, అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక కొత్త వ్యూహానికి తెరలేపుకున్నారు. తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే సిట్టింగులను స్థానచలనం చేయడం, కొంతమందికి మొండి చేయి చూపడం. ఈ కారణం రీత్యా ఇప్పటికే వాళ్ళకి కొన్ని సంకేతాలు ఉండడంతో కూడా అంటే అధికారం ఉంది కాబట్టి చివరి నుంచి వరకు కూడా ఉండాలి, ఎందుకంటే ఏ రకమైన ఇబ్బందులు పెడతారో తెలియదు కాబట్టి ఆ ఆలోచనతో కొంత బిగబట్టుకొని ఉన్నారు. ఇక అది వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇందాక చంద్రబాబు మాట్లాడుతూ ఒక అంశాన్ని స్పష్టం చేశారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరిలో సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు విరగబోతా ఉన్నాయి, మార్చిలో ఆగం అయిపోతా ఉంది ఆ పార్టీ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే పెద్ద ఎత్తున రాబోయే 2-3 నెలల కాలం ఈ 100 రోజుల వ్యవధిలో పెను ప్రకంపనలు వైసీపీ నుంచి జరగబోతా ఉన్నాయి. అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి సహజంగా భయం భక్తి కొంత ఉంటాయి. అధికారం పోయే సమయం దగ్గర పడేటప్పుడు కానీ లేదు ఎన్నికల సమయం దగ్గర పడేటప్పుడు సహజంగా నేతల్లోనూ నాయకుల్లోనూ ప్రజల్లోనూ సానుభూతి పరుల్లో ఒక మార్పు వస్తూ ఉంటుంది, బయటపడతా ఉంటారు వ్యక్తాన్ని, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి. ఆ తరహా అంశాలు ఇక ఊపందుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు రావడానికి తెలుగుదేశం పార్టీ వైపు ఉన్న కానీ ఇక్కడ చాలా పరిమితమైన సంఖ్యలో సార్. ఈరోజు చూస్తే వైసీపీని వ్యతిరేకించి అధినాయకత్వంతో కొంత డిఫర్ అయ్యి కొంత పోరాటం 1 సంవత్సరం ముందుగా చేస్తున్న వ్యక్తులు మాత్రమే బయటకు వచ్చారు. వారిలో ఈరోజు జాయిన్ అయిన పరిస్థితి. ఇక మిగిలిన నేతల పరిస్థిస్తే సెకండ్ క్యాడర్ అంటే గతంలో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఈ 5 ఏళ్లలో ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు అదేవిధంగా ద్వితీయ శ్రేణి ఏదైతుందో నియోజకవర్గాల్లో ఓటర్లను ఇంపాక్ట్ చేయగలిగి తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయగలిగిన వ్యక్తులు కొంతమంది జాయిన్ అయ్యారు. ఓవరాల్గా చూస్తే అధికార పార్టీలోకి వలసలు లేవు, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు పెరిగాయి. దీనికి అంతటికీ కారణం ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఒక అటెన్షన్ పబ్లిక్లో రావడం, రాజకీయంగా మరొక 2-3 నెలల్లో పూర్తిగా ఏపీ సినారే మారిపోతుండడంతో కూడా ఈ వలసల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబులో ఒక కాన్ఫిడెంట్ చాలా బలంగా ఆయన చెప్పడం మనం చూసాం. ఏదైతే ఉందో జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరిలో ఫ్యాన్ రెక్కలు విరుగుతాయి, మార్చి నాటికి తుక్కు అవుతుంది. అంటే చాలా క్లారిటీగా చాలా బలంగా ఆయన ఆలోచనలు కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున వలసలు వచ్చినా కొంత సమతూకం చేసి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు సార్. అంటే వైసీపీ దెబ్బతింటుందనేటువంటి అంశంలో అంటే టీడీపీ బలపడి దెబ్బతింటుందా, లేదా వైసీపీ అంతటా వైసీపీగా తగిలిపోయింది కాబట్టి టీడీపీ బలపడింది అనేటువంటి భావన, లేక మరి ఇలాంటి సందర్భంలో చూస్తే 2019 జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వైసీపీ గెలవదు అనేటువంటి వ్యాఖ్యలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. మరి అలాంటి పరిస్థితులే అప్పుడున్నప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు మరి వైసీపీ ఏమంటుంది, కనీసం మాకు 151 ఉండే, ఒక 50 తగ్గినా కానీ 101 వస్తుంది లేదా 100 వస్తుంది అని చెప్తున్నారు. అంటే 88 మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా దాటుతామనేటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయాల్లో తెలుగుదేశం కాన్ఫిడెన్స్ అనేటువంటిది
కొంత పెరిగి ఉండొచ్చు. జనసేన కలవటం వల్ల కావచ్చు, లేదా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవటంలో కావచ్చు, లేదా ప్రభుత్వ ఉన్నటువంటి శాసనసభ్యుల్లో కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కావచ్చు, దాన్ని టర్న్ చేసుకోవటంలో లేదా వాటిని దగ్గరకు తీసుకోవటంలో మరి తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందనుకోవాలా, సక్సెస్ అవుతుందనుకోవాలా, సక్సెస్ అయ్యే విధంగా ఉందనుకోవాలా, లేక వాళ్ళు ఫెయిల్యూర్ కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చిద్దని అనుకుంటున్నారు అనుకోవాలి, ఏమనుకోవాలి? సార్, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనం పరిశీలిస్తే 100 కొడతాము, ఆ తర్వాత మూడోసారి మేమే అని చెప్పిన అధికార పార్టీ ఎంత సంఖ్యకు పరిమితమైందో ఓటర్ల తీర్పు మనం చూసాం. అంటే వాళ్ళు మెరుగైన పాలన అందించలేదా అంటే వాళ్ళ తరహా పరిపాలన అందించినప్పటికీ చివరి 2 నెలల్లో మారిపోయిన పబ్లిక్ యొక్క అటెన్షన్ మనం చూసాం. అంటే ఎక్కువ సమయం పట్టల. అసలు కాంగ్రెస్ ఉనికిలోనే లేదనుకున్న పార్టీ ఈరోజు అధికారం చేపట్టి ముందుకెళ్లే పరిస్థితి, పార్లమెంట్ ఎన్నికలు తీసుకొని వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ 175కు 175 మావే అని పదే పదే చెప్తున్నా సార్ అనిల్. అంటే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ పబ్లిక్కే, బీఆర్ఎస్ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ పబ్లిక్ జరిగినటువంటి ఎన్నికల్లో 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత కారణాలు కావచ్చు, లేదా స్వయం కృతాపరం కావచ్చు, వాళ్ళు ఫోకస్డ్గా ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది కావచ్చు, వీటన్నిటితో ఆప్షన్ చూసుకొని కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక లీడర్ ఉన్నాడన్నటువంటి ఆప్షన్తో పబ్లిక్ ఓటు కొంత టర్న్ అయింది. ఇక్కడ పెద్ద టర్న్ కూడా కాల, అంటే 39 వచ్చినాయి, ఇక్కడే బీఆర్ఎస్కి ఏమి తక్కువ కాల, మరి టర్న్ అయింది. అటువంటిది ఒక అడ్వాంటేజ్ వచ్చింది వీళ్ళకి. అదనంగా వచ్చింది అన్ని ఇప్పుడు 5 సీట్లే కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చింది. అంటే ఇది ఇక్కడ జరిగింది పబ్లిక్కి వర్సెస్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ కూడా పబ్లిక్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ జరిగిద్దా, వైసీపీ వర్సెస్ తెలుగుదేశం జనసేన జరిగిద్దా? ఖచ్చితంగా సార్, ఇద్దరు వ్యక్తుల యొక్క నాయకత్వాన్ని పరిశీలించినప్పుడు ఓటరు ఒక అంశానికే ప్రాధాన్యత ఇస్తాడు. అంటే ఎవరు సమర్థుడైతే వాళ్ళకు పట్టం కట్టే పరిస్థితి వస్తుంది. ఏపీలో చూస్తే 5 ఏళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన పరిపాలన, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంతో పాటు ఈ 5 ఏళ్లలో జరిగిన అనేక అంశాలు, 3 రాజధానుల అంశం కావచ్చు, లేదంటే ఒక రాజధాని కూడా కట్టకపోవడం కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, కొంత అణిచివేత కావచ్చు, లేదంటే అక్రమ కేసులు కావచ్చు, ఇతర అంశాలు, ఇలాంటి అంశాలు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ప్రభుత్వానికి ప్రజల మధ్య కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, పాలకుడుగా పగ్గాలు చెప్పిన వ్యక్తి ఏదైతుందో తన వైఫల్యంతో ఓటమి చెందాడంటే అది సహజంగా ప్రతిపక్ష పార్టీకి, తన ప్రత్యర్థి పార్టీకి రాజకీయంగా మేలు జరిగే అంశమే. అంటే ప్రజలు ప్రత్యామ్నాయంగా ఆ రెండో పార్టీని ఆదరించే పరిస్థితులు సహజసిద్ధంగా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అదే ప్రక్రియ ఇప్పుడు ఏపీలో కూడా కనిపిస్తూ ఉంది. మీరు అన్నట్లు ప్రజలు 10 ఏళ్ల పాలన తర్వాత అక్కడ ఏదైతుందో కేసీఆర్ గారి యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ కుటుంబం చేసినటువంటి పనులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పాలన కావచ్చు, ఇవన్నీ ప్రజలు కొంత మూడ్ ఆఫ్ అటెన్షన్ మార్చాయని మనం అనుకున్నప్పుడు ఏపీలో కూడా ఎందుకంటే అణిచివేత కనిపిస్తూ ఉంది. పదే కేసులు భయం వెంటాడిస్తేలాగా సామాన్య ప్రజలు లేక ఆ అంశాన్ని తీసుకొచ్చారు. రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. లేదైనా ప్రకృతి విపత్తులు వస్తే అడ్డగోలకు నష్టపోతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. వీటన్నిటికీ మించి అధిక ధరలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. అభివృద్ధిలో ఆగిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇలా అనేక అంశాలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగినప్పుడు చర్చ సహజంగానే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, ఆల్టర్నేట్గా ఉన్న మరొక పార్టీ ఎవరైతే ఉన్నారో ఆల్టర్నేట్గా మరొక నేతగా ఉన్న చంద్రబాబు పైన సానుభూతిగా కావచ్చు, ఆయన పైన నమ్మకం పెరిగి ఓటు రూపంలో కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎప్పుడు బలంగానే జరుగుతాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఇతను కాదంటే ఇంకొకరిని తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా. అదే విధంగా ఏపీలో కూడా ఇప్పుడు పరిస్థితులు ఖచ్చితంగా నెలకొన్నాయి. అదే రకమైన వాతావరణం కనిపిస్తా ఉంది. సరే, గెలుపు ఓటములు మీరు నేను చెప్పే పరిస్థితి కాదు కాబట్టి ప్రజల అటెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఓటు రూపంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ విశ్లేషకుల భావన కావచ్చు, కొంతమంది అభిప్రాయాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే స్థాన చలనం పేరుతో ఒక అంశం పొలిటికల్ ట్రాన్స్ఫర్లు, సహజంగా రాజకీయ బదిలీలు ఉంటాయి, లేదంటే ఓకే సార్ అదే సార్ ఒకసారి బైట్స్ ఉన్నాయంటే బైట్స్ ప్లే చేయండి. ఈ రోజు జరిగే ఎన్నికలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన ఎన్నికలు కాదు.
5 కోట్ల ప్రజలు ఒక పక్క, ఒక సైకో ముఖ్యమంత్రి ఒక పక్క. అలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడిస్తే తప్ప మన భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఒక మోతాదులో పనిచేసి ఉన్నా, ప్రజల గురించి ఆలోచించి ఉన్నా, ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు, చీకట్లోకి దోసావు, స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు, చెత్తబుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు. అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, తన వాళ్ళ బినామీల ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాలని ప్రయత్నం చేయట్లా. అతను చేయట్లా, అతను కొడుకు చేయట్లా, అతను దత్తపుత్రుడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నాకు తెలిసి విజయవాడలో ఇప్పుడు సొంత ఇల్లు లేదు, వారు కూడా అక్కడ రెంట్కే ఉంటున్నట్టు, ప్రభుత్వం అడ్వైజర్ కాబట్టి వారికి ఇచ్చింది. వారి సొంత ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది, మణికొండ దగ్గరలో. ఇక్కడే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడే ఉన్నాయి ఆస్తులు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ వలన అప్పుడు ఇక్కడ ఎక్కడైతే కొనుక్కున్నారో అవి ఇక్కడే ఉండిపోయినాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి రాజధాని వచ్చిన తర్వాత కొంతమంది అక్కడ కొనుక్కునేటువంటి ప్రయత్నం కొద్దిమంది చేశారు. తర్వాత ఎప్పుడైతే అమరావతి లేదు అని అన్నారో ఆటోమేటిక్గా అందరూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. దానికి కారణం ఎవరు? దానికి వైఎస్ఆర్సీపీ పార్టీయే కారణం. అమరావతిని ఆపివేయడంతో అక్కడ పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడికే వచ్చేసినాయి. అది గిఫ్ట్లో భాగంగా అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా, లేకపోలేదు కదా. సరే, దాన్ని ఏమంటారు, ఇంకెక్కడైనా కొనుక్కోకూడదా అంటారు. ఎక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది, ఎక్కడ బాగా పెరుగుతుంది, ఎక్కడ గ్రోత్ ఉందనుకుంటే అక్కడ కొనుక్కుంటారు. అంతేగాని మేము అమరావతిని ఆపేసాం అయినా కానీ మీరు అందరూ అక్కడే కొనుక్కుంటారా? మరి ప్రభుత్వం, మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిలో భూములు వేలం వేసి అమ్మాలని ప్రయత్నం చేసింది, రాలేదు కొనుక్కోవటానికి. మరి అంతకుముందు 4 కోట్లు 5 కోట్లు అమ్మింది, కనీసం వీళ్ళు 1.5 కోట్లు 2 కోట్లు పెట్టి కూడా రాలేదే, ఎందుకు రాలేదు అంటే ఆ రకంగా దాన్ని ఇదైంది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ గేమ్లో నిజాలు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తారు. ఒక గీత పక్కన ఇంకో పెద్ద గీతకి వేస్తారు, లేదా ఆ పెద్ద గీత పక్కన ఇంకో పెద్ద గీతకి వేస్తారు. పబ్లిక్ మైండ్ సెట్ని డైవర్షన్ చేయటం అనేటువంటి దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కానీ దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి 5 కోట్ల మంది ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టంగా భావించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ వ్యక్తులకు జరిగితే చాలు అనేటువంటి దాంట్లో ఇదైపోయింది. రాష్ట్రం ఎలా అయితే ఉంది, ఏమైతే ఇప్పుడు కాదు తర్వాత అనేటువంటి భావంతో ఉన్నారు. అది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలకు సంబంధించిన అంశం ఇది రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి ప్రజలకు సంబంధించిన అంశం. వారు ఇందులో కొంతమంది కొన్ని అంశాలు డిఫర్ అవుతుంటారు, కొన్ని అంశాలు సానుకూలంగా ఉంటారు. కానీ ఇక్కడ లోతుగా ఎవరైతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుంటే తప్పితే దీనికి సొల్యూషన్ రాదు. సరే అయితే రైట్, సరే రైట్ అనిల్.